ఒకప్పుడు త్రిపురాసుర సంహారం కోసం దేవతలకి సాయం చేసిన ఆ తల్లే మంగళచండిక. అమ్మవారిని ప్రతి మంగళవారం మంగళచండిక, మంగళగౌరి అనే పేరుతో పిలుస్తూ అమ్మని పూజిస్తే చాలా మంచిది. మహాదేవుడు స్వయంగా మంగళదేవతకి 3 శ్లోకములు ఇచ్చాడు. ఈ 3 శ్లోకములతో మొట్టమొదట మంగళచండికాదేవిని శివుడు పూజించాడు, స్తోత్రం చేశాడు. ఈ స్తోత్రం కూడా పవిత్రమైనది. ఎప్పుడైనా తీవ్రమైన కష్టాల్లో కూరుకుపోయి పనులు అవ్వక యాతన పడుతున్న వాళ్ళు ఈ స్తోత్రం చేసినా, ఈ కథని తలుచుకున్నా ఆ తీవ్ర కష్టాలు తొలగిపోతాయి. జీవితంలో సర్వపతనం అయిపోతారు కొంతమంది. ఒక్కొక్కసారి హఠాత్తుగా ఏం కర్మ వల్లో కానీ గొప్పగా కోటీశ్వరులు వ్యాపారం చేసిన వాళ్ళు కుప్పకూలిపోతారు, చితకబడిపోతారు, చతికిల పడతారు. ఒక్కొక్కడు బాగా కీర్తి పొందుతాడు, అంతలోనే కీర్తి పోవచ్చు. ఒక్కొక్కడు కోటీశ్వరుడు పేదవాడైపోవచ్చు. ఒక్కొక్కడు మంచి మంచి పనులు చేద్దాం అనుకున్నవాడు చేయలేకపోవచ్చు, నాయకుడైన వాడు అవ్వకపోవచ్చు. ఒక స్థాయికి వెళ్ళి పతనమైపోయిన వాళ్ళు ఈ స్తోత్రం చదివితే మళ్ళీ ఉద్ధరింపబడతారు. పతనమైన వాడిని, పాడైపోయిన వాడిని ఉద్ధరించేది దేవి యొక్క ఈ మంగళ స్తోత్రం. ఒక్కొక్కళ్ళకి సొంత ఇల్లు యోగం ఉండదు. మంచి ఇల్లు కట్టుకుని అందులో కొంతకాలం ఉంటారు. మరి ఎందువల్ల ఆ ఇల్లులోంచి బయటికి వెళ్ళి అద్దెంట్లో పడవలసిన కర్మ వస్తుంది. స్వగృహం విడిచిపెట్టి అద్దె కొంపలో ఉండేవాళ్ళు ఈ స్తోత్రమును 3 మంగళవారములు జపం చేసుకుంటే వాడి స్వగృహం వాడికి తిరిగి వస్తుంది. అమ్మేసుకున్న కొంప తిరిగి కొన్నవాళ్ళు ఉన్నారు, ఇది చేసుకుని నేను చూశాను, అందుకు చెప్తాను. కానీ అమ్మ అనుగ్రహం ఉంటే పోయిన స్వగృహం తిరిగి తనకి దక్కుతుంది. అంత గొప్ప స్తోత్రం దేవి యొక్క ఈ మంగళ స్తోత్రం. సమాహిత అంటే శ్రద్ధతో, మనస్సు అటూ ఇటూ చెదరకుండా శ్రద్ధతో చదివినా విన్నా అతడికి సకల శుభములు కలుగుతాయి. నా భవేత్తదమంగళం, వాళ్ళకి అమంగళం జరగదు. పుత్ర పౌత్ర అభివృద్ధి కలుగుతుంది, పుత్ర సంతానం కలిగి తీరుతుంది. నమస్తే శరణ్యే శివే సానుకల్పే, నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే, నమస్తే జగద్వంద్య పాదారవిందే, నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే, నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే. ధ్యానం దేవీ షోడశవర్షీయా శశ్వత్ సుస్థిరయౌవనా, బింబోష్ఠీం సుదతీం శుద్ధాం శరత్పద్మనిభాననా, శ్వేతచంపకవర్ణాభాం సునీలోత్పలలోచనా, జగద్ధాత్రీం చ దాత్రీం చ సర్వేభ్యః సర్వసంపదాం, సంసారసాగరే ఘోరే జ్యోతిరూపాం సదా భజే, రక్ష రక్ష జగన్మాతః దేవీ మంగళచండికే, హారికే విపదాం రాసేర్హర్షమంగళకారికే, హర్షమంగళదక్షే చ హర్షమంగళదాయికే,
शुभे मङ्गलदक्षे च शुभे मङ्गलचण्डिके मङ्गले मङ्गलार्हे च सर्वमङ्गलमङ्गले सतां मङ्गलदे देवी सर्वेषां मङ्गलालये पूज्ये मङ्गलवारे च मङ्गलाभीष्टदेवते पूज्ये मङ्गलभूपस्य मनुवंशस्य सन्ततम् मङ्गलाधिष्ठातृ देवी मङ्गलानां च मङ्गले संसारमङ्गलाधारे मोक्षमङ्गलदायिनी सारे च मङ्गलाधारे पारे च सर्वकर्मणां प्रतिमङ्गलवारे च पूज्ये सर्वसुखप्रदे ध्यानम् देवी षोडशवर्षीया शश्वत्सुस्थिरयौवना बिम्बोष्ठीं सुदतीं शुद्धां शरत्पद्मनिभानना श्वेतचम्पकवर्णाभां सुनीलोत्पललोचना जगद्धात्रीं च दात्रीं च सर्वेभ्यः सर्वसम्पदां संसारसागरे घोरे ज्योतिरूपां सदा भजे रक्ष रक्ष जगन्मातः देवी मङ्गलचण्डिके हारिके विपदां रासेर्हर्षमङ्गलकारिके हर्षमङ्गलदक्षे च हर्षमङ्गलदायिके शुभे मङ्गलदक्षे च शुभे मङ्गलचण्डिके मङ्गले मङ्गलार्हे च सर्वमङ्गलमङ्गले सतां मङ्गलदे देवी सर्वेषां मङ्गलालये पूज्ये मङ्गलवारे च मङ्गलाभीष्टदेवते पूज्ये मङ्गलभूपस्य मनुवंशस्य सन्ततम् मङ्गलाधिष्ठातृ देवी मङ्गलानां च मङ्गले संसारमङ्गलाधारे मोक्षमङ्गलदायिनी सारे च मङ्गलाधारे
पारे च सर्वकर्मणां प्रतिमङ्गलवारे च पूज्ये सर्वसुखप्रदे। नमस्ते शरण्ये शिवे सानुकल्पे, नमस्ते जगद्व्यापिके विश्वरूपे, नमस्ते जगद्वन्द्य पादारविन्दे, नमस्ते जगत्तारिणी त्राहि दुर्गे, नमस्ते जगत्तारिणी त्राहि दुर्गे।